ఓటమి భయంతో అందరూ గుంపులుగా వస్తున్నారన్నారు గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అప్పుడు అసెంబ్లీ పార్లమెంట్లోనూ టీడీపీ మద్దతు తెలిపినట్లు గుర్తు చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అందుకే గోబెల్స్ ఎజెండాతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వల్లభనేని వంశీ. మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటున్న వల్లభనేని వంశీతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మన గన్నవరంలో ఉన్నాం. మనతో పాటు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగుంది. అంటే పబ్లిక్లో రెస్పాన్స్ బాగుంది. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఎన్నికల మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని బాగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. IVRS కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎన్డీఏ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన బిల్లుని ఇక్కడ చేస్తూ ఉన్నారు. దీనికి మద్దతు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో చెప్పింది, అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు చెప్పింది. ఇప్పుడు కొత్తగా కళ్ళు వచ్చినట్టు లేకపోతే ఇప్పుడే నిద్ర లేచినట్టు గబగబా లేచి దాని మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి చేస్తాననుకోవటానికి చెప్పడానికి ఎటువంటి ఎజెండా లేదు. ఆయన 3 సార్లు అధికారంలోకి వచ్చారు. 14-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీ రామారావు గారు చేసిన ₹2 కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు, మహిళా రిజర్వేషన్లో, మహిళా యూనివర్సిటీనో, మండల వ్యవస్థతో, మద్య నిషేధమో ఇటువంటివి తప్పితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండగా ఆయన గురించి చెప్పుకోవటానికి కానీ ఆయన చేసింది కానీ పేదలకు పనికొచ్చేది ఒక్కటి కూడా గుర్తుకొచ్చేది ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గన్నవరం పర్యటనలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? భువనేశ్వర్ గారి గురించి నేనేదో మాట్లాడినట్టు వ్యాఖ్యలు చేశారు. మొదట సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. ఏదైనా కూడా సమాచారం తెలుసుకోకుండా గోబెల్స్ ప్రచారంతో ఎవరో చెప్పిన మాటలు వింటే అది ఎప్పుడూ కూడా పనికిరాదు. నేను భువనేశ్వర్ గారిని ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు ఏమనలా, ఒక్క మాట అనలేదు. ఎవరన్నా విన్నారా? ఎవరన్నా చూసారా? ఎవరన్నా వీడియో ఉందా చెప్పమానండి. నేను అన్నదల్లా నారా లోకేష్ని ఏమన్నానంటే, లోకేష్ నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా స్నేహితుల మీద, సన్నిహితుల మీద, లేకపోతే కుటుంబ జీవితం గడుపుకునే వాళ్ళ మీద, నాతో ఫోటోలు దిగిన వాళ్ళ మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ITDPలో పెట్టి వాళ్ళందరి మీద అశ్లీలమైనటువంటి మెసేజ్లు, అశ్లీలమైనటువంటి పాటలు పెట్టి వల్లభా నన్ను గిల్లవా అని ఇటువంటి దారుణమైనవి చేస్తామంటే, లోకేష్ ఈ సంస్కృతి ఎవరికి మంచిది కాదు. ఇటువంటి పనులు చేయటం మీ నాన్నేమో పేపర్లో రాయించేవాడు, నువ్వేమో సోషల్ మీడియాలో ఉద్యోగస్తులను పెట్టుకొని అందరి మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టేట్లు చేస్తున్నావు. నువ్వు మా మీద రాయిస్తావు, మా అమ్మ మీద రాయిస్తావు, మా చెల్లి మీద రాయిస్తావు, నా భార్య మీద రాయిస్తావు. ఇట్లాగే వేరే వాళ్ళు కూడా నీ తల్లి మీదో నీ భార్య మీదో మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద రాయిస్తారు. ఇది ఎవరికి మంచిది కాదని చెప్పాను నేను. అయినా కూడా కొంతమంది ఏంటంటే లోకేష్ ప్రాపకం కోసం లోకేష్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారిని అన్నారని, అసలు నేను అనలేదు ముర్రో అంటే నువ్వు అన్నావని వీళ్ళు చెబుతూ ఉంటారు. ఇక వాళ్ళ కర్మ, మనం ఏం చేయగలుగుతాం? సరే, ఇంకొకటి సార్, స్థానికంగా ఇప్పుడు మీ మీద పోటీ చేసిన అభ్యర్థితో పాటు మిగతా కూటమి నేతలు కూడా అయిపోయింది వైసీపీ పని, ఖచ్చితంగా మేమే వస్తామన్నారు. ఎట్లా చూస్తారు వాళ్ళ సవాల్ని? వైసీపీ పని అయిపోయి ఉంటే నేను ఎవరిని తెచ్చుకోలేదు కదా. నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తెచ్చుకున్నారు? రేపు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తెచ్చుకుంటున్నారు గన్నవరం? రేపు కృష్ణమాదిక్ గారిని ఎందుకు తెచ్చుకుంటున్నారు? నిన్న మోడీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు? ఇంతమందిని తెచ్చుకోవాల్సిన పని ఏంటి? గుంపుల కింద సింగిల్గా ఫైట్ చేయొచ్చు కదా. చెప్పింది చేసాము, ఖచ్చితంగా అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ప్రజలు ఖచ్చితంగా తమకే అండగా ఉంటారని వల్లభనేని వంశీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, గన్నవరం నుంచి.